ఆఫ్రికాతో గువాహటి టెస్ట్ భారత్కు డూ ఆర్ డైగా మారింది. స్వదేశంలో సిరీస్ ఓడిపోవద్దంటే రెండో టెస్ట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. కోల్కతా టెస్ట్లో గాయపడిన శుభ్మన్ గిల్ గువాహటి టెస్టుకు దూరమైనట్టే అని ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ నుంచి పూర్తిగా క్లారిటీ లేకపోయినా శుభ్మన్ స్థానంలో ఎవరు బరిలో దిగుతున్నారన్నది హాట్ టాపిక్ అవుతోంది. గిల్కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుత జట్టులో దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ ఉన్నారు. పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా అందుబాటులోకి వచ్చాడు. ఈ ముగ్గురిలో నుంచి ఒకరికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా ఇద్దరికి అవకాశాలున్నాయా అనేది ఆసక్తికరం రేపుతోంది. దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్లో ఒకరికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని బరిలో దింపాలంటే ఒక స్పిన్ ఆల్రౌండర్ను తప్పించాల్సిందే. అప్పుడు వాషింగ్టన్ సుందర్ లేదంటే అక్షర్ పటేల్ బెంచ్ మీద కూర్చోవలసి వస్తుంది. కోల్కతా టెస్ట్లో ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకోవడం వల్లే సాయి సుదర్శన్ అవకాశం దక్కించుకోలేకపోయాడు. అక్షర్ పటేల్కు ఛాన్స్ ఇవ్వడంతో సాయి సుదర్శన్ సైడ్ అయ్యాడు. ఇప్పుడు తుది జట్టులో సాయి సుదర్శన్ను ఆడించిన దేవదత్ పడిక్కల్ను తీసుకున్న మరో లెఫ్ట్ హ్యాండర్కు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు తుది జట్టులో మొత్తం 7 లెఫ్ట్ హ్యాండర్ ప్లేయర్లు ఉంటారు. టాప్ 8లోనే 6 లెఫ్ట్ హ్యాండర్స్కు చోటు ఇచ్చినట్టు అవుతుంది. గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బౌలర్ హర్మన్ను ఎదుర్కోవడంలో భారత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారు. హర్మన్ తీసిన 8 వికెట్లలో 6 వికెట్లు లెఫ్ట్ హ్యాండర్స్వే. రెండో టెస్ట్లో శుభ్మన్ గిల్ ప్లేస్లో రైట్ హ్యాండర్ను తీసుకోవాలనుకుంటే మాత్రం నితీష్ కుమారే ఆప్షన్గా కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో అరంగేట్ర సిరీస్లో నితీష్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ను కాన్ఫిడెంట్గా ఫేస్ చేశాడు. 127 బంతుల్లో 86 పరుగులు సాధించాడు. గువాహటిలోనూ స్పిన్నర్లను సమర్థంగా ఫేస్ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. అయితే నాన్ బౌలింగ్ నెంబర్ 8 బ్యాటర్గానే నితీష్ను తీసుకోవాల్సి ఉంటుంది. వెస్టిండీస్తో సిరీస్లోనూ నితీష్ బరిలో దిగాడు. కాకపోతే స్పిన్ ఆల్ రౌండర్ల తర్వాతే బ్యాటింగ్ చేశాడు. ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. అలాంటప్పుడు లోయర్ ఆర్డర్లో నమ్మకమైన అక్షర్ పటేల్ను ఆడించాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. 2021లో ఇంగ్లాండ్ పైనే అక్షర్ ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర సిరీస్లోనే 27 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత ఆడిన 12 టెస్టులలో 30 వికెట్లు తీశాడు. ఆడిన ఈ 12 మ్యాచ్లు ఉపఖండంలోనే సౌత్ ఆఫ్రికాతో ఈడెన్లోనూ మంచి మార్కులే సాధించాడు. 20 ఓవర్లు వేసి సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్కు సవాల్ విసిరాడు. టేలెండర్లతో కలిసి బ్యాటింగ్లోనూ తన రోల్కు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్షర్ పటేల్ కోసం వాషింగ్టన్ సుందర్ను పక్కకు తప్పించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నాడు. కోల్కతా టెస్ట్లో బ్యాటర్గా ప్రమోషన్ పొందాడు. నెంబర్ 3 బ్యాటర్గా బరిలో దిగాడు. కానీ ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. అక్షర్ పటేల్ లేకపోతే వాషింగ్టన్ సుందర్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. కోల్కతాలో 2 ఇన్నింగ్స్లో కలిపి వాషి 174 బంతులు ఎదుర్కొన్నాడు. గువాహటిలో ఏ స్థానంలో బరిలో దిగుతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరమే. జట్టులో లేని రైట్ హ్యాండ్ ప్లేయర్తో శుభ్మన్ ప్లేస్ను భర్తీ చేయాలంటే భారత్ ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రేస్లో రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ బదోని, ఆయుష్ మాత్రే, రజత్ పటిదార్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే రజత్ పటిదార్ ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రుతురాజ్ గైక్వాడ్ బెస్ట్ ఆప్షన్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో అన్అఫీషియల్ వన్డేలో రుతురాజ్ రాణించాడు. ఒక మ్యాచ్లో 117, మరో మ్యాచ్లో 68 పరుగులు సాధించాడు. గతేడాది న్యూజిలాండ్తో టెస్ట్ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ బరిలో దిగలేదు. భారత్ ఏ జట్టు తరపున ఆడే అవకాశం కూడా దక్కించుకోలేదు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో సర్ఫరాజ్ ఖాన్ లేనట్టే అనే చర్చ జరుగుతోంది. 8 సంవత్సరాల తర్వాత భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ టూర్లో విఫలమయ్యాడు. ఇప్పుడు రంజీల్లో మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటికే 2 సెంచరీలు కొట్టాడు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. 2 హాఫ్ సెంచరీలు సైతం సాధించాడు. కానీ కరుణ్ నాయర్కు మరో అవకాశం రాకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొత్తంగా
తుది జట్టులో 1-2 మార్పులకు మించి ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. గిల్ ప్లేస్లో ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ను తీసుకోవడం వరకే టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుందా? లేదంటే నితీష్ను కూడా బరిలో దింపి ఒక స్పిన్ ఆల్రౌండర్ను బయటకు పంపుతుందా అనేది ఆసక్తి రేపుతోంది.